దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని ప్రజలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట మీకు వందనములు తెలియజేస్తూ ఉన్నాము. బాగున్నారా అందరూ? మీకోసం నేను ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఉన్నాను. మా కోసం కూడా మీరు ప్రార్థన చేయండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిసారి మనం దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటాం. అలాగే నేటి దినాన మన వాక్య ధ్యానము మార్కు సువార్త 5వ అధ్యాయము 25వ వచనం నుండి నేను చదువుతాను. 12 ఏళ్ల నుండి రక్తస్రావణ రోగము కలిగిన యొక్క స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతయు వ్యయం చేసుకుని ఎంత మాత్రమునూ ప్రయోజనము లేక మరింత సంకటపడెను. ఆమె యేసుని గూర్చి విని, నేను ఆయన వస్త్రములను మాత్రము ముట్టిన బాగుపడదని అనుకుని జనసమూహములో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టెను. వెంటనే ఆమె రక్తధార కట్టెను గనుక శరీరములోని ఆ బాధ నివారమైనదని గ్రహించుకునెను. వెంటనే యేసు తనలో నుండి ప్రభావం బయలు వెళ్ళినని తనలో తాను గ్రహించి జనసమూహం వైపు తిరిగి, నా వస్త్రములు ముట్టినది ఎవరు, నా వస్త్రములు ముట్టినది ఎవరని అడుగగా, ఆయన శిష్యులు, జనసమూహము నీ మీద పడుచుండుట చూచుచున్నావే, నన్ను ముట్టినది ఎవడని అడుగుచున్నావా అనిరి. ఆ కార్యము చేసిన ఆమెను కనుగొనవలనని ఆయన చుట్టూ చూచెను. అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి అంతయు ఆయనతో చెప్పాను. అందుకు ఆయన, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను, సమాధానము గలదానవై పొమ్ము, నీ బాధ నివారణై నీకు స్వస్థత కలుగునుగాక అని ఆమెతో చెప్పాను. హల్లెలూయా. ప్రియమైన దేవుని ప్రజల, ఎందుకు ఇంత వాక్యం అంటే, వాక్యం యొక్క సారాంశము మనకి తెలియాలి. దేని గురించి మనం వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నాం, అందులో ఉన్న ఆ అంశంలో ఉన్న దేవుని యొక్క చిత్తం ఏమిటి అన్నది మనం గ్రహించాలి. వాక్యం యొక్క సారాంశము మనం గ్రహించుకోవాలి. అందుకే ఇన్ని వచనాలు అంటే 25 నుంచి 34 వచనాలు మరి చదవటం జరిగింది. ఇక్కడ యేసుక్రీస్తు వారు ఆయన వెళ్తూ ఉన్నారు. ఎవరి కొరకు ఆయన వెళ్తున్నారు అంటే, ఇక్కడ యాయిరు కుమార్తెను, యాయిరు వచ్చి అడుగుతాడు కనుక కుమార్తెను స్వస్థపరచడానికి ఆయన వెళ్తూ ఉన్నారు. అయితే ఈలోపు 12 సంవత్సరముల నుంచి రక్తస్రావరం కలిగిన ఒక స్త్రీ, మనందరికీ తెలిసిన వాక్యమే, కానీ ప్రభువారు ఒక్కొక్కరిలోంచి ఒక్కొక్క రీతిగా దేవుడు మాట్లాడుతూ ఉంటారు. కనుక అలా మాట్లాడుతున్నారు కనుకనే 2000 సంవత్సరాల నుంచి ఈ యొక్క బైబిల్ గ్రంథం అంటే యేసుక్రీస్తు వారు యొక్క ఆరోహణమైన తర్వాత శిష్యులు, ప్రవక్తలు ఈ యొక్క గ్రంథాన్ని ముద్రించిన దగ్గర నుంచి ఈనాటికి గ్రంథం ప్రతి ఒక్కరూ వివరిస్తూ ఉన్నారు. తరతరాలు గడిచిన అందులో ఉన్న క్రొత్తదనము దాగి మరుగై ఉన్న మన్నాను దేవుడు బయలుపరుస్తూ ఉన్నారు. కనుక క్రొత్త తరానికి, ఏ తరానికి ఏ విధంగా మాట్లాడాలో వాక్యం అదే, కానీ వివరణ వేరుగా ఆయన మాట్లాడుతూ మరి మనకందరికీ ఆదరణ కలిగిస్తూ ఉన్నారు. హల్లెలూయా. కనుక మనందరికీ తెలిసిన వాక్యమే. మరొకసారి మరలా నేను చెప్తున్నాను. 12 సంవత్సరాలు బట్టి రక్తస్రావరం కలిగిన వ్యాధితో ఒక ఆమె బాధపడుతుంది. ఆమె వైద్యుల దగ్గరికి వెళ్ళి తిప్పలు పడిందట. వైద్యులు అనగా డాక్టరు. ఈ డాక్టర్ స్పెషలిస్ట్ బాగా చూస్తున్నారు, తగ్గిపోద్ది అని చెబితే ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి అక్కడ పెడిచిన వాడి, ఇక్కడ కాదు ఇక్కడ నీకు తగ్గలేదు మరొక డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆ డాక్టర్ బాగా చూస్తాడని, ఇలాగా ఆమెకు తెలిసిన డాక్టర్లు అందరి దగ్గరికి, స్పెషలిస్టులు అయినటువంటి వైద్యులు డాక్టర్లు అందరి దగ్గరికి వెళ్ళి ఆమె తన వ్యాధిని బాగుపరుచుకోవాలని ఆమె ఎంతగానో ప్రయాసపడింది, తిప్పలు పడింది. అంటే ఇక్కడ కాదు అక్కడ, అక్కడ కాదు ఇక్కడ అని తన యొక్క ధనం అంతా కూడా, తన ఇక్కడ వ్రాయబడింది చూడండి, తనకు కలిగిన వ్యవ్యం అంతా కూడా, తనకు కలిగినదంతా కూడా వ్యవ్యము చేసుకుని ఎంత మాత్రము ప్రయోజనము లేక మరింత సంకటపడింది. ప్రయోజనం అనేది ఆవిడికి రాలేదు. చాలా ధనం ఖర్చు పెట్టింది,
చాలామంది ఏమనుకుంటారంటే యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చానండి, నాకు దేవుడు స్వస్థపరిచారండి అని ఎవరైనా వారికి వచ్చిన బలహీనత గురించి, వారికి వచ్చిన వ్యాధి గురించి, రోగముల గురించి దేవుడు స్వస్థపరిస్తే వారి సాక్ష్యం చెబితే ఏమనుకుంటారంటే మెడిసిన్ వాడితే తగ్గిపోద్ది కదా, యేసుప్రభు వారు స్వస్థపరచడం ఏంటి అనుకుంటారు. కానీ ఇక్కడ వాక్యంలో ఈవిడ చాలా మెడిసిన్ వాడింది, చాలామంది వైద్యుల దగ్గరికి తిరిగింది, కానీ ఈమెకి స్వస్థత అనేది అంటే బాగుపడడం అనేది జరగలేదు. ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, 1 నెల కాదు, 2 నెలలు కాదు, 12 సంవత్సరాలు. అంటే ఆమె హృదయం ఎంత వేదనతో, ఆ వ్యాధితో, ఆ బాధతో ఆమె హృదయం ఎంతగా కృంగిపోయి ఉన్నదో. తన ఒంటిలో ఉన్న బలమంతా పోయింది, తన ఇంటిలో ఉన్న ధనమంతా పోయింది. చివరికి దీనాతి దీనముగా రిక్తురాలిగా ఆమె మిగిలింది. అలాంటి సమయంలో తనకి ఎవరు సహాయం చేస్తారు అని ఎదురు చూస్తున్న సమయంలో యేసుక్రీస్తు వారిని గురించిన వార్త ఆమె విన్నది. హల్లెలూయా! ఎంత గొప్ప విషయము. ఆమె వినడానికి ఆ వార్తను అక్కడికి పంపింది ఎవరు? ప్రభువారే. ఎందుకంటే విరిగిన వారిని, విరిగి నలిగిన హృదయాన్ని అలక్ష్యం చేసే దేవుడు కాదు. బాధతో, బలహీనతతో బాధపడుతున్న వంటి వారి బాధను చూసి ఓరకనే ఊరుకున్న దేవుడు కాదు. పెద్దవాళ్ళలో ఒక అమ్మాయి ఉంది. అమ్మాయి అంటే ఆమెకు వివాహమైంది, 2 పిల్లలు, తన భర్త ఉన్నాడు. ఆమెకు వెన్నుపూస అంతా కూడా ఇరిగిపోయిందో అరిగిపోయిందో, మంచం మీద నుంచి కిందన అడుగెట్టడానికి కూడా ఆమెకు ఓపిక లేదు. అస్సలు ఆమె నిలవలేదు. డాక్టర్ వచ్చి ఇంజక్షన్లు చేసి వారి ఇంటికి వచ్చి ఆమెకు ఇంజక్షన్ చేస్తే తను లెగిచి ఆ ఇంజక్షన్ పెట్టి అలా బాత్రూమ్కి వెళ్ళి, వాష్రూమ్కి వెళ్ళి బ్రష్ చేసుకొని అలా వచ్చి కూర్చోడానికి ఆ ఇంజక్షన్ పనిచేసింది. మరలా తన యొక్క పరిస్థితి అంతా మామూలే. వాళ్ళది కడప, అక్కడి నుండి ఇక్కడికి వచ్చేసి ఉన్నారు. ఆయన కార్ల కంపెనీలో జాబ్ చేస్తూ ఉన్నారు. 2 బాబులు, చిన్న పిల్లలు, ఒకరు 2వ తరగతి, ఒకరు 4వ తరగతి చదువుతూ ఉన్నారు. ఎంత బాధ ఉంటుంది ఆ కుటుంబంలో. ఆ 2 పిల్లలకి స్కూల్కి పంపించాలి, క్యారేజ్ కట్టాలి, ఎంత బాధ ఉంటుంది. ఆమె ఎంత ఏడ్చిందో ఆ మంచం మీద. అయితే మా సంఘం నుంచి ఒక ఆమెకు కూడా దేవుడు స్వస్థపరిచారు. అమ్మాయి కూడా గతంలో ఈ సాక్ష్యం చెప్పారు. అన్ని దిక్కులకి తిరిగి తనకి 4 నెలల పాప ఉంటే తనకి బాగోగలేనప్పుడు ఇక చనిపోతుందని డాక్టర్లు చెప్పినప్పుడు మంచం మీద బోరల్లా పడుకుని, ఓ నిజమైన దేవుడా, ఎవరు నువ్వు, నన్ను బాగు చేయి, నేను లేక నా బిడ్డను కన్నాను, నా బిడ్డకి నేను తల్లిగా అవ్వాలని ఆ నిజమైన దేవుడు అంటే చాలా ధనం, 4 లక్షల వరకు ఖర్చు పెట్టారు. ఎప్పుడు 13 సంవత్సరాల క్రిందట మాట నేను చెప్తున్నాను. అప్పుడు అలాగా ఆమె అడిగినప్పుడు ఎవరి ద్వారా ఆ మాట విని వేరే ఒకరు నన్ను ఆ అమ్మాయి దగ్గరికి తీసుకెళ్ళారు. అప్పుడు దేవుని గురించిన రక్షణ సువార్తను ఆ అమ్మాయికి అందించి, ఇలా ప్రార్థన చేసుకో, దేవుడు కార్యం జరిగిస్తారని చెప్పినప్పుడు ఆ అమ్మాయికి ప్రార్థన చేసి, నేను ప్రార్థన చేసి, నేను ఉపవాసం ఉండి ఆ అమ్మాయిని ఉపవాసం పెట్టి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ అమ్మాయిని సజీవ సాక్షిగా లేవనెత్తాడు. హల్లెలూయా! గతంలో చెప్పాను సాక్ష్యం. తర్వాత ఆమెకు మళ్ళా బాబు పుట్టాడు. ఇప్పుడు వాళ్ళిద్దరూ తల్లి, 4 బాగా ఉన్నారు, ఎంతో ఆరోగ్యపరంగా. ఇప్పుడు వాళ్ళు వాల్టేర్లో దిగినప్పుడు అక్కడికి వెళ్ళిపోయి అక్కడి నుండి ప్రతి ఆదివారం తను వస్తుంది మన సంఘానికి. అయితే ఆ అమ్మాయి పై ఇంట్లో ఉన్న ఈమె యొక్క పరిస్థితి చూసి ఏమన్నదండి, నీకు ఎక్కడికి వెళ్ళినా తగ్గదు, పలానా దగ్గర పాస్టర్ గారు ఉన్నాడు, ప్రార్థన చేస్తాను, నేను ప్రతి ఆదివారం అక్కడికే వెళతాను అని చెప్పి మెల్లిగా అమ్మాయిని ఏదో ఒక రకంగా ఆ కారులో ఎక్కించి మా చర్చికి తీసుకొని వచ్చారు. హల్లెలూయా! ప్రార్థన చేశాము. అయితే మాలో ఏమీ లేదు. సర్వశక్తి కలిగిన దేవుడు ఆ అమ్మాయి పడుతున్న వేదన అంతా కూడా చూస్తున్న తండ్రి వీళ్ళని అక్కడికి నడిపించి యేసుక్రీస్తు వారిని గురించిన వార్త ఆ అమ్మాయి పొందుకున్న స్వస్థత ఆమెకి వినిపించారు. అప్పుడు ఆ అమ్మాయిని తీసుకొని వచ్చిన తర్వాత ప్రార్థన చేశాక అద్భుతంగా దేవుడు ఆమెను లేపారు. హల్లెలూయా! ఎప్పటికీ ఉంది తన సజీవ సాక్షిగా. ఇప్పుడు తన పని తనే చేసుకుంటుంది, ఎంత దూరమైనా వెళ్తుంది, బట్టలు ఉతికేస్తుంది, నీళ్ళు పట్టేస్తుంది, పిల్లల క్యారేజీలు కట్టేస్తుంది. ఆమెకు రోజు వచ్చి ఇంజెక్షన్ చేసిన డాక్టరు ఆశ్చర్యపోయాడట, నీకు ఎలా తగ్గింది ఇది, అస్సలు నీకు ఇది తగ్గే అవకాశమే లేదు, ఇంకా నీకు బ్రతికినంత వరకు ఇలా మంచం మీద ఉండి ఈ వెన్నుకి ఇంజెక్షన్ ఇచ్చుకుంటూ అలా ఉండడమే, ఆ తర్వాత ఎప్పుడో ఏదో ఒక రోజు ఇది అయిపోవటం అని చెప్పారు, అంటే చనిపోవటం అని చెప్పారు. కానీ అద్భుతంగా దేవుడు ఆమెను స్వస్థపరిచారు. హల్లెలూయా! అయితే ఇప్పుడు మా చర్చికి ఎవరు రావటం లేదు, ఎందుకంటే
వాళ్ళు మనుషులను చూసిన వంటి వారు అన్నమాట. బాగా హోదాగా హుందాగా మాట్లాడేటువంటి వారు. దూరం అయిపోయిందండి, మా అత్తగారు ఒప్పుకోరండి ఇదండి అని అక్కడ దగ్గరలో ఉన్న సావాసానికి వెళ్తున్నాడు. ఏదేమి దేవుడు ఆమెను స్వస్థపరిచారు. ఎప్పుడైనా మేము కనబడినా చేసినా ప్రార్థన చేయించుకుంటుంది. ఎక్కడికి వెళ్ళినా ఈ సాక్ష్యం మాత్రం చెప్తుంది ఆమె. హల్లెలూయా. ఆ అమ్మాయి ఆ మంచం మీద పడుకొని లేవలేని స్థితిలో దేవుడు సత్యదేవుడు ఎవరు, నాకెవరు బాగు చేస్తారని ఒక అమ్మాయి అడిగినప్పుడు ఆ అమ్మాయి దగ్గరికి నన్ను తీసుకువెళ్ళారు. ఆ అమ్మాయిని దేవుడు స్వస్థపరిచారు. ఆమె మరొక ఆమె బాధపడుతుంటే ఆమె దగ్గరికి ఈమెను నడిపించి యేసుక్రీస్తు వారిని గూర్చిన వార్తను వినిపించారు. ఎందుకంటే ఆయన నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని సెలవిచ్చిన వంటి వాడు. ఆయన పొందిన దెబ్బల గాయముల ద్వారా మన వ్యాధులకు స్వస్థత. దేవుని వాక్యం ఊరకనే మాట్లాడదు. ఊరకనే ఏ మాట ఆ యొక్క బైబిల్ గ్రంథంలో రాయబడలేదు. ఆ మాట చెప్పిన తర్వాత ఇవన్నీ చెప్పుకోవాలనో గొప్పవాళ్ళనో దేవుడు మా ద్వారా ఇన్ని అద్భుత కార్యాలు జరిగిస్తున్నారనో చెప్పుకోవాలని కాదు, వాక్యం యొక్క సారాంశాన్ని మీకు వివరిస్తూ ఉన్నాను. హల్లెలూయా. ఎందుకంటే మనం మరుగైపోవాలి, ప్రభు నామాన్ని హెచ్చించాలి. ఇది నా యొక్క ఆలోచన, నా యొక్క తలంపు. ఆ మహిమ ఆయనకు మాత్రమే చెల్లాలి. ఎందుకంటే నేను మామూలు మనిషిని, నాలో ఏమీ కూడా లేదు, సమస్తము ఆయనలో ఉంది, ఆయన జరిగిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఆయన అనగా ప్రభువైన యేసుక్రీస్తు వారు. హల్లెలూయా. కనుక ఈ దినాల్లో, నేటి దినాల్లో అలాగా వార్తను ఆమెకు అందించారు. ఇప్పుడు ఇక్కడున్న ఈ రక్తస్రావం కలిగిన స్త్రీకి 12 సంవత్సరాల గురించి బాధపడుతూ తన ధనము, తన ఇంట్లో, తన ఒంట్లో సమస్తము అయిపోయింది. ఇంకా చెప్పాలి అంటే ఆ యొక్క యూదులు, ఆమెకు యూదురాలైతే వాళ్ళు ఏం చేస్తారంటే రక్తస్రావంతో లేవికాండం 15వ అధ్యాయము 25వ వచనం ప్రకారం స్రావము కలిగిన స్త్రీ ఎన్ని దినాలు రక్తస్రావం కలుగుతుందో అన్ని దినాలు ఆమె బయటే ఉండాలి. ఆమె అపవిత్రురాలు. దేవుడు ఆ యొక్క ధర్మశాస్త్రంలో పెట్టిన మాటలవి. ఎన్ని దినాలు తను చనిపోయినంత వరకు అలాగే ఉంటే అలాగే బయటలో ఉండాలి, కానీ ఆమెను ఎవరు ముట్టుకోకూడదు, ఆమె ఎవరిని ముట్టుకోకూడదు. ఆమె ఒక అపవిత్రాలు. ఆమెను ముట్టుకున్న వంటి వారు 7 రోజులు కడగా దూరంగా, సాయంత్రం వరకు దూరంగా ఉండాలి. వారు స్నానం చేయాలి. ఇంకా ఇవన్నీ కూడా ఉన్నాయి అన్నమాట. నిష్ఠలు, ఆచార పద్ధతులు ఇవన్నీ కూడా ఉన్నాయి. అలాంటప్పుడు ఈమె శరీరంలో ఆరోగ్యపరంగా సమాధానం లేదు. ఈమె హృదయం ఆరోగ్యపరంగా కృంగిపోతుంది. తన కుటుంబాన్ని, తన భర్తని, తన బిడ్డల్ని, తన తల్లిదండ్రుల్ని, తన అన్నదమ్ములు, తన అక్కజల్లిని, తన బంధుమిత్రులు, తన స్నేహితులను, తన ఇరుగువారిని, తన పొరుగు వారితో ఎవరితోనే మాట్లాడుకుంటా ఊరికి బయట ఉండి చివర ఉండి ఎంతగా ఆమె వేదన చెంది ఉంటుందో ఆ వేదన అంతా కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చూశారు. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడో చూడండి. చూసి యేసుక్రీస్తు వారిని గూర్చిన వార్తను ఆమెకు అందించారు. ఇప్పుడు చెప్పాను కదా సాక్ష్యం, వార్త ఎలా వెళ్ళిందో ప్రభువారి గురించిన వార్త. అలాగే యేసుక్రీస్తు వారిని గూర్చిన వార్తను ఆమెకు అందించినప్పుడు ఆమె విని ఏమనుకుందట, అయ్యో ఆయన నేను ముట్టితే యూదులు నన్నేమి ఉంచరే, కనుక ఎవ్వరికీ తెలియకుండా రహస్యంగా వెళ్ళి ఆయనతో నేను మాట్లాడను, కానీ ఆయన యొక్క వస్త్రపు చెంగుని నేను ముట్టుకుంటాను, నాకు విడుదలైపోతుంది. ఇంత గొప్ప దేవుడు ఉన్నాడని నాకు తెలియలేదు ఇంతవరకును. ఇంత స్వస్థతని ఇస్తారని, ఎంత బాగు చేస్తాడని ఇంతవరకు నాకు తెలియలేదు. నేను ఎన్నో వైద్యుల దగ్గరికి వెళ్ళాను, ఎన్నో తిప్పలు పడ్డాను, సంకటం పడ్డాను అని ఆమె వేదనతో ఆ మూగి ఉన్న జనంలోని కట ముందు చేరి పాట ఉంటుంది. మూగి ఉన్న జనంలో ముందు చేరితి, దాగి దాగి ప్రభు వస్త్రపు చెంగు తాగితి, ఆరిపోయెను నా రక్తదారులు, సాగిపోయేను నా వేసు వెంబడి, ఆగిపోయాయి నా రక్తదారులు అని పాటలు కూర్చారు భక్తులు. చాలా బాగుంటాయి ఇలాంటి పాటలు. ఆ మూగి ఉన్న జనంలోనికి ముందు వెళ్ళి ఎవరికి కనబడకుండా, ఎవరితోనే మాట్లాడకుండా, కనబడితే అందరూ ఆమెను కొట్టి చంపేస్తారు. ఎందుకంటే ఆమె అపవిత్రాలు. చూడండి ఆచార పద్ధతులను దేవుడు ఎలా ఖండించాడో. అప్పుడు యేసుక్రీస్తు వారి యొక్క చెంగును తాకగానే తక్కువని 12 సంవత్సరాలు పెట్టి పడుతున్న బాధ అంతా కూడా కట్టేసింది. వెంటనే ఆమెకు హృదయంలో నెమ్మది వచ్చింది. అయితే ప్రభువారు సమస్తాన్ని గమనిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఆయన అంటున్నాడు, తనలో ప్రభావం బయటికి వెళ్ళిందని గ్రహించి ఎవరో నన్ను ముట్టారు,
నాలో ఉన్న ప్రభావం బయటికి వెళ్ళింది, నా వస్త్రాన్ని ముట్టారని అంటే శిష్యులు అంటున్నారు, ఇంతమంది వచ్చి నీ మీద పడుతున్నారే, ఎవరో ముట్టారని అడుగుతావేంటి అని అడుగుతా ఉన్నారు. ఎవరో ముట్టారనగానే ఆమెది గ్రహించి భయముతో, అంటే నీవు ఈ వ్యాధి ఉండి ఈ అపవిత్రత కలిగి ఉండి నీవు నన్ను ఎలా ముడతావు అని ప్రభువారు గద్దిస్తారేమో, ఆయన శిక్షను విధిస్తారేమో అని భయముతో వణుకుతో తనకొచ్చిన స్వస్థతను తనలోనే ఉంచుకోలేదు. కానీ ప్రభువారు అడగగానే మొట్టమొదటిసారిగా ఏం చేసిందట, ప్రభు పాదాల దగ్గర సాగిలి పడిందంట. హల్లెలూయా! ఎంత గొప్ప విషయం అండి. ఒక స్త్రీ జన సమూహములో ఒక ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దగ్గర పాదాల మీద సాగిలి పడింది అంటే, అంతమంది జనములో నేను స్త్రీని కదా, ఇలా సాగిలి పడితే నన్ను ఏమనుకుంటారు, నన్ను ఎంతమంది అపహాసం చేస్తారు, స్వస్థపరిస్తే స్వస్థపరిచే ఇది నాలోనే ఉంచుకుంటారని అనుకోకున్నా ఆమె సమస్తాన్ని నాకింత ఆరోగ్యం ఇచ్చిన దేవుడును ప్రభువుని నేను ఎలా మహిమపరచుకుంటా ఉంటానని అందరి ఎదుట ఆమె క్రియారూపముగా ప్రభు పాదాల దగ్గర సాగిలిపడి తనకి జరిగినదంతయు చెప్పగానే ప్రభువారు అంటున్నారు, ఆయన ఎప్పుడైతే ఆమె సాక్ష్యం చెప్పిందో ఆయన కుమార్తెగా ఆమెను స్వీకరించాడు. హల్లెలూయా! ఎంత గొప్ప దేవుడు. కుమారత్వం అందరికీ ఇవ్వడో ప్రభు. ఎంతోమంది స్వస్థతను పొందుకున్నారు కానీ ఎవరికి కూడా కుమారత్వాన్ని ఇవ్వలేదు. మీరు చదవండి, స్వస్థతలు పొందుకున్న వంటి వారు కొంతమందినే కుమారుడా కుమార్తె అని పిలిచారు. ఇప్పుడు ఈమెనేమంటున్నారంటే, నా కుమారి నీ విశ్వాసముతో నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచను, నువ్వు సమాధానం గలదానివై వెళ్ళు. హల్లెలూయా! అంటే ఈ నీ విశ్వాసం, ఆయన వస్త్రపు చెంగు ముడితే చాలనుకున్న నీ విశ్వాసము, నన్ను కూర్చుని విన్న నీ విశ్వాసము, ప్రభు పాదాల దగ్గర నేను పడతాను, ఆయన వస్త్రాన్ని ముడతాను, నా వ్యాధి నిర్మూలం అయిపోతుందని 12 సంవత్సరాలు పడుతున్న నీ వ్యాధిని నా వస్త్రపు చెంగు ద్వారా విడుదలవుతుందని ఉంచదే విశ్వాసము నా మీద. ఆ విశ్వాసం వల్లనే నీకు స్వస్థత వచ్చింది. ఇంక నీ హృదయంలో సమాధానం లేదు, నీ ఇంటిలో సమాధానం లేదు. నీకు నేను సమాధాన అధిపతిగా నీకు సమాధానాన్ని ప్రకటిస్తున్నానండి. ఆయన ఆమెకు సమాధానాన్ని ప్రకటించారు. హల్లెలూయా! ఎంత గొప్ప దేవుడో చూడండి. సమాధానం గలదానివై వెళ్ళు అని ఆమెకు సమాధానాన్ని ప్రకటించారు. ఎందుకంటే ఆమె ఆయన నామాన్ని మహిమపరిచింది, ఆయన నామాన్ని క్రియారూపముగా కొనియాడింది. ఆమె నోరు తెరిచి చెప్పలేదు కానీ సాష్టాంగం సాగిలిపడి ఎప్పుడైతే ఆయనకి నమస్కారం చేసిందో క్రియారూపంగా అక్కడున్న చుట్టూ పడుతున్నారని శిష్యులు చెప్తున్నారు. ఇంతమంది జనం నీ మీద పడుతున్నారే అని అడిగారు కదా, అంతమంది జనములోనూ ఆమె కిందని ప్రభు పాదాల దగ్గర సాష్టాంగం పడింది. నీ శరణుదొచ్చి ఉన్నాను ప్రభువా, నేను ఏదైనా తెలుసో తెలియకో తప్పు చేస్తే దయతో నన్ను క్షమించండి ప్రభువా అని చెప్పి అప్పుడు నోరు తెరిచి, ఇంక మీరు శిక్షిస్తారో దండిస్తారో ఏం చేస్తారో అని ఆమె నోరు తెరిచి ఆమెకు జరిగినదంతయు ప్రభువుకు చెప్పగానే వెంటనే ఆయన ఆమెను కుమార్తెగా స్వీకరించాడు. హల్లెలూయా! కుమారత్వం పొందుకోవడానికే మనం ఎప్పుడు కూడా ప్రయాసపడాలి. సమాధానం కలదానివై వెళ్ళు. హృదయంలో గొప్ప సంతోషం, గొప్ప ఆనందం, గొప్ప మరి ఆ యొక్క చెప్పలేనంత పట్టజాలనంత ఆనందం ఆమె హృదయం నిండా నిండిపోతూ సంతోషంతో ఇంటికి వెళ్ళి ఇంటి దగ్గర వారితో తన సాక్ష్యాన్ని పంచుకుని, అంటే బైబిల్లో వ్రాయబడాలి జరుగుతున్న ప్రక్రియను నేను చెప్తా ఉన్నాను, అక్కడ జరిగిన ప్రక్రియను వారందరితో చెప్పి ప్రభువారు నన్ను స్వస్థపరిచారు, ప్రభువారు నన్ను స్వస్థపరిచారు. ఇదిగో 12 సంవత్సరాల నుంచి నన్ను ఇంటిలోంచి మీరు వెలివేసేశారు, ఊరికి దూరాన ఉంటున్నాను నేను, ఇదిగో నేను మీ మధ్యకి వచ్చానని తనకు జరిగిన కార్యాన్ని నేను మీలాగే సంతోషంగా కుటుంబంతో అందరితో నేను ఉంటానని చెప్పి తనకు జరిగిన కార్యాన్ని అంతటిని అందరి దగ్గర వివరించింది. హల్లెలూయా! అందుకే దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా వినాలి. మనం వినుట వలన విశ్వాసము కలిగింది. యేసును గూర్చిన వార్త ఈమె విన్నది, వినటం వలన ఈమెకి ఏమొచ్చిందంటే విశ్వాసం వచ్చింది. ఆయన వస్త్రపు చెంగు ముడితే చాలు, ఆయన వచ్చి నా మీద చేతులు వేసి, నా మీద నూనె వేసి, ప్రార్థన చేసి, నా చేతులు వేసి నాకు రక్తస్రావం పో 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 అనక్కర్లేదు, ఆయన వస్త్రపు చెంగును నేను ముడతాను. ఆమె ఎక్కడ ఆలోచించింది? యెషయా గ్రంథంలో దేవుడు దేవదూతలతో 6వ అధ్యాయంలో
ప్రతిగానాలతో పరిశుద్ధుడు 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 అని స్తుతింపబడుతున్నప్పుడు యెషయా దర్శనాన్ని చూస్తాడు. ఆయన వస్త్రపు చెంకట దేవాలయం నిండిపోయిందంట. హల్లెలూయా. చదవండి, యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో మాటలు ఉంటాయి. దేవాలయం నిండిపోయిందంట, అంత పెద్ద దేవాలయం. ఆయన వస్త్రపు చెంగు, ఆమె ఆ వస్త్రపు చెంగుని జ్ఞాపకం చేసుకొని ఆ దేవుడే ఈ దేవుడు ఈయనని ఆయన వస్త్రపు చెంగుని నేను ముడతానని ముట్టింది ఆమె. వెంటనే ఆమెకు విడుదల వచ్చింది. హల్లెలూయా. అందుకే మన విశ్వాసం దృఢంగా ఉండాలి. ప్రభు వారి విషయంలో మనం ఆయన యందు పరిపూర్ణమైన విశ్వాసం మనం కలిగి ఉండాలి. ఆయనను దేవాది దేవునిగా మనం గుర్తించి ఆయన నా జీవితంలో ఉంటే చాలు, నా హృదయంలో ఉంటే చాలు, నాకు ఏది కూడా కొదువు ఉండదని ప్రభువుని మన హృదయంలో నింపుకొని దేవుని యందు మన విశ్వాసము కలిగి ఉండాలి. నాకు విశ్వాసం ఉందండి, నేను విశ్వాసం, కానీ క్రియారూపమైన విశ్వాసం ఉండాలి. క్రియలు లేని విశ్వాసం మృతము. క్రియ లేకపోతే యేసుక్రీస్తు వారి త్రోవను వచ్చారు. క్రియ అనగా ఆయన నన్ను చూస్తారు, నన్ను స్వస్థపరుస్తారు, నేను బాగైపోతాను అనుకుంటే ఆమె బాగవదు. శరీరం సహకరించలేదు. 12 సంవత్సరాల నుంచి తను తినే ఆహారం అంతా కూడా ఆ యొక్క శ్రావణం ద్వారా పోతూ ఉంటే, బలం అంతా పోతూ ఉంటే ఆమెకు శక్తి లేకపోయినప్పటికీ కూడా తన శక్తిని అంతటినీ కూడదు ఆ పడిపోతున్న జనం, తోపులాట్లు అయిపోతున్న జనంలోనికి ఆమె ఏ విధంగా ఎంత ప్రయాసపడి వెళ్ళి ఉంటుందో ఆయన వెనక భాగానికి. హల్లెలూయా. ఆమె క్రియను జరిగించింది అక్కడ. ఆ ప్రయాస పడి 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 ఆ జనాన్ని తప్పించుకొని, ఎక్కడ స్త్రీకి అవమానం, ఎక్కడైనా అది బ్లీడింగ్ అది కనపడితే అవన్నీ జాగ్రత్త వహిస్తూ, ఒకవేళ ఏదైనా పోనీ అవమానం అనేది పక్కన ఉంచితే యూదులు చూస్తే ఆమెను చంపేస్తారు, మమ్మల్ని అందరినీ అపవిత్రులుగా నువ్వు మార్చేసేవనేసి అదన్నిటినీ తట్టుకొని నేను బ్రతికుంటే బ్రతికుంటాను, చచ్చిపోతే చచ్చిపోతాను, నేను ప్రభువారు వస్త్రం మాత్రం నేను తాకుతాను, ముట్టుకుంటానని చెప్పి ఒక దృఢమైన సంకల్పముతో, తనకు బలము లేకపోయినా, తన శరీరం సహకరించకపోయినా ఆమె ఆయన యొద్దకు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొద్దకు వెళ్ళేది. ఆమె ఆశను ఆయన నిరాశపరచలేదు. హల్లెలూయా. ఎందుకంటే ఆమెను చూస్తున్నాడు ఆయన. ఆ జనసమూహం వైపు చూస్తూ అంటారట, నా వస్త్రపు చెంగుని ఎవరో ముట్టారు. ఆయనకి తెలుసు పక్కలున్న ఆమె ముట్టిందని, కానీ ఆమె వచ్చి సాక్ష్యం చెప్పాలి కదా. సాక్ష్యం చెబుతుందా, తనలోనే సాక్ష్యం ఉంచేసుకుంటుందా? పరీక్ష. చాలామంది సంఘాల్లో దేవుని కార్యాలు జరిగితే సాక్ష్యాలు చెప్పరు. అమ్మో నేను సాక్ష్యం చెబితే వాళ్ళు నా మీద చెడు దృష్టి పెడతారు, వీళ్ళకి ఇంత జరిగిందా అనుకుంటారు, వీళ్ళకి ఇంత ధనం వచ్చిందా, లేకపోతే ఇంత కోర్టు కేసు గెలిచారా, లేకపోతే ఇంకేదో వీళ్ళకి ఇంత బాగా జరిగిందా అని చెప్పి వ్యాధులు, బాధలు, రోగాలు, రుగ్మతాలు చెప్తారు, కానీ దేవుని చేసిన కార్యాలు మాత్రం వాళ్ళు చెప్పరు. వారికి తెలియదు వారు ఏం కోల్పోతున్నారో వాళ్ళకి తెలియదు. ఈమెను ప్రభువారు పరీక్షిస్తున్నారు. ఆమె పరీక్షకు నిలబడింది. అందుకే ప్రభువారికి పరలోక రాజ్యపు వారసురాలయ్యింది. హల్లెలూయా. పరలోక రాజ్యం అనేది సామాన్యమైన విషయం కాదు. క్రియా రూపముతో అది మనం తెచ్చుకోవాలి. ఆమె క్రియతో తన విశ్వాసాన్ని కనపరిచింది. అందుకే ఆమె విశ్వాసం సజీవమైనది. క్రియలైన విశ్వాసం మృతమో వాక్యంలో, దేవుని వాక్యంలో సెలవిస్తాం. అందుకే క్రియతో కలిగిన విశ్వాసాన్ని ఆమె చూపించింది. ఎవరు ఏమనుకుంటే అనుకొని అని ప్రభువు పిలవగానే ఆమె ఆయన పాదాల ఎదుట సాగిలపడింది. మరి నీకుందా అలాంటి విశ్వాసం? మనం ఎవరికి వారిని ప్రశ్నించుకుంటే మన హృదయానికి మనం ప్రశ్న వేసుకోవాలి. నా హృదయానికి నేను ప్రశ్న వేసుకోవాలి. నా శరీరం సహకరించటం లేదే, నాకు అనారోగ్యం వచ్చేస్తుంది, నాకు బలహీనత వచ్చేస్తుంది, నేను ఎలా ప్రభు పని చేయగలను, నేను చేయలేను అనుకుంటే ఎప్పటికీ చేయలేను. నా ప్రభు నాతో ఉన్నాడు. నా శరీరం నేను లేచి నిలబడి ఒక అడుగు వేస్తాను, నా ప్రభు నాకు సహాయం చేస్తారని ఒక విశ్వాసంతో మనం అడుగు వేసినప్పుడు, క్రియను కనుపరిచినప్పుడు నీ విశ్వాసం సజీవమైనది అవుతుంది. అప్పుడు నీవు కుమారుడిగా, కుమార్తెగా దేవుని కుమారత్వాన్ని పొందుకుంటావు. కనుక ప్రియమైన దేవుని ప్రజలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యందు మన విశ్వాసం ఉంచుతుంది. ఈ విశ్వాసం నిన్ను సిగ్గుపరచదు. ఎందుకంటే ఆయన సజీవుడు, ఆయన మృతుడు కాదు, ఆయన సజీవుడు. ఆయన నిన్ను చూస్తున్నాడు, నీ బాధను వింటున్నాడు,
నీ కష్టాన్ని, నీ శ్రమని ఆయన చూస్తున్నాడు. ఆయన చూచుచున్న దేవుడు ఆయనకి పేరు. చూడండి, ఇందాక చెప్పాను కదా, వాలంటీర్లో ఉన్న అమ్మాయి, ఆమె బలహీనతను ఆయన చూశాడు. అంటే మేము బాప్తీసం తీసుకోమన్నామని, రక్షణకి సిద్ధపడమన్నామని ఆమె మా సంఘానికి రావడం మానేసి. ఎందుకంటే సంఘంలో ప్రతిదీ ఉన్నట్టుగా చెప్తాం. బైబిల్ గ్రంథంలో లేనిది తీసుకొచ్చి ఇందులో కలిపి పర్వాలేదు, దేవుడు నిన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, నువ్వు వెలగున్నా పర్వాలేదు అని ఎప్పుడూ కూడా చెప్పం. దేవుడు ఖచ్చితంగా నిన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. అయితే వాక్యానుసారమైన జీవితం నీకు ఉండాలి. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. కీడుకు ప్రతి కీడు చేయకూడదు. నిన్ను ద్వేషించే వారిని నువ్వు ప్రేమించాలి అని దేవుని వాక్యాన్ని ఉన్నట్టుగా చెబితే, పాపాన్ని ఖండిస్తే ఎవరు కూడా నిలవలేదు. వచ్చేది 1 సంవత్సరం పాటు అక్కడి నుంచి రావటం మానేస్తారు. వేరే సంఘానికి ఏది ఏమైనా ప్రభునందు విశ్వాసం. ఇప్పుడు తన పిల్లలతో, తన కుటుంబంతో ఎంతో సంతోషం ఉంది. అక్కడ సాక్షిగా ఉంది ఆమె. మరి వాళ్ళ అత్తగారు అందరూ నిష్ఠాగరిష్ఠులండి, వినరండి, కడపండి మాది అని చెప్పింది తను. మరి వాళ్ళందరి దగ్గరికి నేను ప్రభుని నమ్ముకున్నానని వారందరి మధ్యన ఏమొక సాక్షి కదా. ఒక ఇంజెక్షన్ చేసుకుంటేనే తను బ్రష్ చేయగలదు, అంటే చేతులు కాళ్ళు పనిచేస్తాయి. ఎందుకంటే వెన్నెలో ప్రాబ్లం. ఆ ఇంజెక్షన్ చేసుకుంటేనే దోసుడితో, అంటే ఈ చేతితో నీళ్ళు తీసి ఇలా మొఖాన్ని కడుక్కోగలదు. అలాంటి ఆమె ఇప్పుడు మేళ్ళ ఎక్కేసి దిగేసి అన్ని పనులు చేస్తుందంటే ప్రభువారు ఎంతగా ఆమెను స్వస్థపరిచారు. ఆయన ఆ దినాల్లో ఆయన సజీవుడిగా, ఆయన శరీరధారిగా ఉండి ఆ దినాల్లోనే కాదు, నేటి దినాల్లో ఆయన సజీవుడు, నిన్ను నన్ను చూస్తున్నాడు. ఆయన మన విశ్వాసాన్ని బట్టి దేవుడు తన కార్యాలను జరిగిస్తాడు. హల్లెలూయా. కనుక మన విశ్వాసాన్ని మనం ఎప్పటికప్పుడు పరీక్షించుకోవాలి. నేను ప్రభు యందు నా విశ్వాసం ఎలా ఉంది? మృతమైనదిగా ఉందా, సజీవమైనదిగా ఉందా? నా విశ్వాసంలో నేను ఎలా ఉన్నాను? నా విశ్వాసంలో క్రియలు ఉన్నాయా? నా విశ్వాసంలో యేసుక్రీస్తు వారు గొప్ప దేవుడు అంటాడు కదా యాకోబు పత్రికలో, దెయ్యములు కూడా నమ్ముట మంచిదే. ఆయన దేవుడని దెయ్యాలు కూడా చెప్తాయి, మనుషులు చెప్తారు. కానీ క్రియ లేకపోతే ఆ విశ్వాసం మృతం. క్రియతో కలిగిన విశ్వాసం మనం కలిగి ఉండాలి. దేవుడు చేస్తాడు. దేవుని యందు విశ్వాసం మనం ఉంచినప్పుడు ఆ విశ్వాసం మనల్ని సిగ్గుపరచదు. ఒకానొక సమయం వస్తుంది, ఆ సమయంలో నీ విశ్వాసానికి తగిన ఫలాన్ని నువ్వు పొందుకుంటావు. కనుక ప్రభు నందు నీ విశ్వాసం ఉంచి, ఇంకా నీ కార్యం జరగలేదా, నీకు విడుదల రాలేదా, ఇంకా విశ్వాసాన్ని పెంపొందించు. ఆయన మృతుడు కాదు, ఆయన సజీవుడు కనుక ఇంకా ఆయన విశ్వాసం చాలేదు ప్రభు దగ్గరని, ఇంకా నీ విశ్వాసాన్ని పెంపొందించు. నువ్వు ముందడుగు వేయి. ఒకానొక సమయం వస్తుంది, ప్రతిదానికి సమయం కాదు. నీ సమయం వచ్చేటప్పటికి నువ్వేదైతే అనుకుంటున్నా ఫలం నీ చేతిలో ఉంటుంది. దేవుని కార్యాన్ని చూస్తావు. అప్పుడు ప్రభు సాక్షిగా నువ్వు నిలబడాలి. ప్రభు నామాన్ని మహిమపరచాలి. వందల వేల మంది మధ్యలో యేసుక్రీస్తు నామాన్ని కొనియాడాలి. వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు, ఇరుగువారు ఏమనుకుంటారు, పొరుగు వద్దు అలాంటివి. నేను బాగు చేసిన దేవుని నువ్వు నోరెత్తి ఎలుగెత్తి ప్రభునామాన్ని మహిమపరిచినప్పుడు నీకు కుమారత్వం వస్తుంది. అంటే నువ్వు పరలోక రాజ్యపు వారసుడివి, వారసురాలు అన్న ముద్ర అని మీద పడుతుంది. అప్పుడు నీ ఇంట్లో సమాధానం, నీ ఒంట్లో సమాధానం, సమాధాన అధిపతి నీ గృహంలోనికి దిగొచ్చి నీ కుటుంబంలో సమాధానం దయచేసి నువ్వు ఎక్కడికి వెళ్ళినా సమాధానం కలిగిన మనసును నీకు ఇస్తాడు. సమాధానం కలిగిన మనసు అంటే ఏంటో తెలుసా? కొట్లాడే వారితో, లేకపోతే వాదన పెట్టుకున్న వారితో తిరిగి వాదన ఆడనివ్వదు. హల్లెలూయా. పర్వాలేదులే, వదిలే, క్షమించు అని చెప్తాను. ఎందుకంటే ఒక్కొక్క మెట్టు నువ్వు పరలోక రాజ్యానికి వెళ్తూ ఉంటావు, ఎక్కుతూ ఉంటావు ఆ సమాధానం పడిన. కనుక దేవుడు నువ్వు విశ్వాసంతో ఉన్నప్పుడు అన్ని విషయాల్లో దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదిస్తారు. కుమారుడిగా, కుమార్తెగా ప్రభు చేతను ముద్రింపబడి పరలోక రాజ్యపు వారసుడిగా, వారసురాలిగా. ప్రియమైన దేవుని ప్రజలారా, మళ్ళీ చెప్తున్నాను వినండి. భూమి మీద ఎన్ని సంపాదించుకున్నా, ఎంత పేరు ప్రఖ్యాతి సంపాదించుకున్నా, ఎన్ని అందచందాల కొరకు, ఎన్ని బ్యూటీ పార్లర్లు తిరిగి మన శరీరం అంతా కూడా ఆ యొక్క అందాన్ని ఎదుటి వారికి చూపించుకోవాలని మన శరీరాన్ని అంతటిని కూడా ఆ యొక్క క్రీములతో, లేకపోతే ఆ మేకప్తో వేసుకున్నా, లేకపోతే ఎంత డబ్బు సంపాదించినా, బంగారం సంపాదించినా, పేరు సంపాదించినా, ప్రఖ్యాతి సంపాదించినా అవన్నీ భూమి మీద వదిలేయవలసిందే. అవి ఏవి మన వెంట రావు. అవి కొన్ని దినాలే, కొన్ని సంవత్సరాలే.
కానీ కుమారత్వాన్ని సంపాదించుకుంటే యుగ యుగాలు పరలోకంలో దేవునితో నువ్వు సావాసం చేస్తావు. ఆయన మండుచున్న అగ్ని, దహించు అగ్ని, ఆ అగ్ని కలిగిన దేవునితో నువ్వు సావాసం చేస్తావు. ఆయన కుమారుడిగా, ఆయన కుమార్తెగా పిలువబడతావు. ఇది 70-80 మహా అయితే 100 సంవత్సరాలు పోతుంది ఇదంతా కూడా. ఎంత అందమైన వాళ్ళైనా ఒకనొక వయసు వచ్చేటప్పటికి వారి అందం అంతా పోతుంది. వారు ఎన్ని మేకప్లు చేసుకునివ్వండి, ఎంత బ్యూటీ పార్లర్కి వెళ్ళివ్వండి, వారి శరీరాన్ని ఆకృతిని ఎంతగా మార్చుకొనివ్వండి, కానీ ఒకనొక సమయంకి వచ్చేటప్పటికి అవన్నీ పోతాయి. ఏది నిలవదు, ఏది కూడా శాశ్వతం కాదు. అదే నువ్వు పరలోక రాజ్యాన్ని సంపాదించుకున్నావు అనుకో, పరలోక రాజ్యం ఇహమందు నీ నామాన్ని కనపరుస్తూ ఉంటుంది, పరమందు నీకు ఒక స్థానాన్ని దాచించుతుంది. యుగ యుగాలు ప్రభుతో నువ్వు సహవాసం చేస్తావు. యేసుక్రీస్తు వారితో సహవాసం చేస్తావు. యేసుక్రీస్తు వారితో నువ్వు మాట్లాడతావు. ఆయన పాదాలు పట్టుకుంటావు. ఎంత గొప్ప విషయం అది! ఎంతగా ప్రభువుని 2 కళ్ళుతో చూస్తూ ఉంటావు. ఎంత సంతోషం, ఆనందభరితమైన విషయం అది. కనుక అది సంపాదించుకోవడానికి ప్రయాసపడండి. దేవుడు ఇహమందు పరమందు రెండొంతులుగా నేను అన్ని విషయాలు దీవించి ఆశీర్వదిస్తాను. అలా చేసి ప్రభు ఇచ్చిన దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాం. కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. అవును, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోక తండ్రి దేవా, ఇంతవరకు మీ పరిశుద్ధ ఆత్మశక్తి చేత మీరు నడిపించినందుకు వందనములు. విత్తబడిన వాక్యం 100 వంతులుగా ఫలించులాగున సహాయం దయచేయండి ఆయన. అయా ప్రభా, నిజమే తండ్రి నాయన, ఇదిగో రక్తస్రావరం కలిగిన స్త్రీ మిమ్మల్ని కూర్చిన మాట విని మీ వస్త్రపు చెంగు ముడితే చాలు నాకు విడుదల వస్తుంది, స్వస్థత వస్తుందని మీ యందు విశ్వాసం ఉంచింది నాయన. వినటి వలన విశ్వాసము కలుగును. మీ యందు విశ్వాసం ఉంచి వారికి ఎన్నడూ సిగ్గుపరచరు. ఆమె యొక్క జీవిత విధానం మారిపోయింది నాయన. పరలోక రాజ్యపు వారసురాలిగా అయిపోయింది ప్రభువా తండ్రి. ఆమె జీవితంలో గొప్ప స్వస్థత, విడుదల ఇచ్చావు తండ్రి నాయన. అటువంటి విశ్వాసం నాకును మాకును దయచేసి ప్రభువా, మీ ఎదుటి నుంచి మేము సమాధానాన్ని పొందుకొని మీ చేత కుమారుడిగా కుమార్తెగా పిలిపించుకునేలాగా మాకు మీ కృప సహాయం దయచేయమని, వెత్తబడిన వాక్యం 100 వంతులుగా ఫలించులాగా సహాయం దయచేసి మీరే మహిమ పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున స్తుతించి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్.